పతంజలి యోగ సూత్రాలకి స్వాగతం సుస్వాగతం మిత్రులారా. గురువర్యులు బ్రహ్మర్షి పితామహ పత్రిజికి ఆత్మ ప్రణామములు. స్వర్ణమాల పత్రి అమ్మకు పాదపద్మములకు నమస్కారములు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చిత్తస్య వృత్తిమనురుధ్య సుసాధినాభిః జీవః సమాధిగచ్చతి యన్మతేన యోగాస్తథా వసుమితా అధియోగశాస్త్రం ఏన శ్రితా మమ పతంజలియే నమోస్మై. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య స వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాజ్ఞలిరానతోస్మిన్. నమో హిరణ్యగర్భాదిభ్యః యోగ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశర్షిభ్యః నమో మహద్భ్యః నమో గురుభ్యః. మిత్రులారా, గత ఎపిసోడ్లో మనం సత్వపురుషాన్యత ఖ్యాతి మాత్రస్య సర్వభావ అధిష్టాత్రత్వం సర్వజ్ఞాతృత్వం చ అనే సూత్రాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఈ సూత్రం చాలా ల్యాండ్ మార్క్ లాంటిదని, చాలా గొప్ప విశేషం కలదని మనం తెలుసుకున్నాం. దాని గురించి మరలా మనం కంటిన్యూ చేసుకుందాం మిత్రులారా. క్షరపురుషుడు, అక్షరపురుషుడు, పరమపురుషుడు అని మూడుగా ఉందని చెప్పేసి మనం తెలుసుకున్నాము. పురుషుడు అంటే ఏంటి అన్నది గత ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం దాని గురించి. కాబట్టి సత్వము పురుషుడు అనే వేరువేరుగా లేకుండా ఒకటే అయిపోతుందని, ఖ్యాతి అంటే సత్వము పురుషుడు రెంటికి భేదము నశించే స్థితి వస్తుందని ధ్యాన సాధనలో అలా అనుభూతి పొందుతామని, అలాగే ఇంద్రియాలు మనసు బుద్ధి ఇవన్నీ కూడా ఉన్నాయి అనుకోవటం కానీ పేరుకుంటాయి కానీ వాటితో మనకేమీ ఇబ్బంది లేదని, ఆత్మవత్తు జీవిస్తాడని, వాడిని అలా ఆత్మవత్తు జీవించేవాడిని సత్వపురుషాన్యత ఖ్యాతి మాత్రస్య అంటారని, సత్వమునకు పురుషునకు అన్యత మాత్రం పేరుకు మాత్రమే ఉంటుంది కానీ వేరే ఏది ఉండదనే విషయం మనం గత ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం. మరి ఇప్పుడు మనం కంటిన్యూ చేసుకుందాం. ఎవరైతే ఉన్నారో ఆ పురుషాన్యత ఖ్యాతి మాత్రస్య స్థితికి సంపాదించిన వాడు అలాంటి వాడికి సర్వభావ అధిష్టాతృత్వం. ఎవరికండి? ఆ పురుషాన్యత ఖ్యాతి మాత్రస్య, ఆ పురుషుడు సత్వము భేదము నశించి ఒకటిగా ఉన్నవాడు ఎవరైతే ఉన్నాడో వాడికి ఏం జరుగుతుంది? సర్వభావ అధిష్టాతృత్వము అంటే సర్వభావములకు అధిష్టాతం అవడం జరుగుతుందంట. అంటే మానవులు, దేవతలు, జంతువులు, చెట్లు, పిట్టలు, మనకు జలచరాలు వీటన్నిటి భావాలు తెలుస్తాయంటున్నారు. సర్వభావ అధిష్టాతృత్వం. ఆ పురుషఖ్యాతి సంపాదించిన వాడు, సత్వము పురుషుడికి అన్యము లేకుండా భేదము నశించిన వాడు ఎవరైతే ఉన్నారో ఆ ఖ్యాతి సంపాదించిన వాడికి సర్వభావ అధిష్టాతృత్వం అన్ని అంటే ఈ యొక్క మానవులే కాదు, మానవులు, దేవతలు, జంతువులు, చెట్టులు, పిట్టలు మన అన్నిటి యొక్క భావాలు కూడా తెలియబడతాయి అని చెప్తున్నారు. అది సర్వభావ అధిష్టాతృత్వము. ఉదాహరణకి మన రోడ్డు మీద వెళ్తూ ఉంటామండి. మన వెడల్పాటి చెప్పులతో చీమలు తొక్కేస్తూ ఉంటాం. మనకు వెడల్పు అంటే మనకు మామూలుగానే ఉంటాయి, కానీ ఆ చీమకి ఇంత పెద్ద పర్వతంలా ఉంటుంది ఆ చెప్పు, తొక్కేస్తూ ఉంటాం. కానీ చీమల్లో కూడా భార్యాభర్త పిల్లలతో షికారుకి వెళ్తూ ఉంటాయి. వాటికే ఉంటుంది కదా జీవితం అనేది. సరే, ఇలాంటివి ఉంటాయని మనం ఊహించాం, ఎందుకంటే నమ్మం మనం. వాటికి ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాటికి పిల్లలు ఉంటారు, ఇవన్నీ మనం నమ్మం. సో కాబట్టి మనకి వాటి మీద అవగాహన ఉండదు, ఎందుకంటే దాన్ని నమ్మటానికి కావాల్సినంత పరిశుద్ధి మనలో లేదు. ఇందాకేం చెప్పుకున్నాం? సర్వభావ అధిష్టాతృత్వం అన్నారు కదా, అంటే సర్వజీవుల యొక్క భావములు తెలుస్తాయన్నారు కదా. మరి అది తెలిసినప్పుడు ఇది కరెక్టే అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? ప్రతి దానికి ఒక భావం ఉంటుంది. ప్రతి జీవి, చిన్న జీవి దగ్గర నుంచి దేనికి ఉండే గుణం దానికి ఉంటుంది. అందుకని చక్కగా చెప్తున్నారు. ఆ చీమలు కూడా షికారికి వెళ్తాయి, వాటికి భార్యాభర్తలు ఉంటాయి, వాటికి కుటుంబం ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ మనం నమ్మము, ఎందుకంటే దాని మీద మనకి కావాల్సినంత పరిశుద్ధి మనలో లేదు. కనుక ఇది ఏ యూనివర్సిటీ జ్ఞానం కాదు, ఏదో యూనివర్సిటీలో నేర్చుకునే జ్ఞానం కాదు. ప్రకృతిలో మిళితమైన జ్ఞానం. ప్రకృతితో కలిసినప్పుడు, ఆ సర్వజీవరాశులతో కలిసినప్పుడు వాటి జీవన విధానం తెలుసుకుంటున్నప్పుడు అప్పుడు చక్కగా తెలుస్తుందండి.
ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను, అంటే ప్రాక్టికల్గా ఉంటాయి కదా కొన్ని. ఒకసారి ఎక్కడో మేము ప్రకృతిలోకి వెళ్ళాం. ఒక ఫారెస్ట్లోకి వెళ్తున్నప్పుడు ఒక చిన్న గుంట ఉంది, లోతైన గుంటే. ఆ గుంటలో ఒక అదేమిటి ఒక బండ్రగబ్బ లాంటిది ఒక ఉందన్నమాట, ఒక జీవి. అది పాపం పైకి రావడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంది, ఎంతో ప్రయత్నం చేస్తే కానీ జారిపోతూ ఉంది. అలా మొత్తానికి కష్టపడి ఎన్నిసార్లు పడినా మళ్ళా అది ప్రయత్నం చేస్తూనే ఉంది. అంటే దాన్ని చూస్తే ఏమనిపిస్తుంది మనకి అంటే, మానవుడు అనేవాడు కూడా తన యొక్క పని సాగించుకోవాలంటే ఇట్లా పని నిరంతరం చేస్తూనే ఉండాలి, సాధించే వరకు చేయాలి. ఒక చిన్న జీవి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి తను ఏదో ఆధారం చేసుకుని బయటకు రావడానికి ప్రయత్నం చేస్తుందే. మరి మన ఇంత బుద్ధి జ్ఞానం ఉన్నప్పుడు మనం ఎంత చేయాలండి? అసలైన సరైన జీవన విధానం గడపాలి కదా. సో అందుకని ఏం చెప్తున్నారంటే ఈ మాట, ఎందుకంటే ప్రకృతిలో మిళితమైన జ్ఞానం అన్నారు. అంటే మన ప్రకృతిలో మనం ప్రతిదాన్ని విచారణాత్మకంగా చూడగలిగితే, దాన్ని అబ్జర్వ్ చేయగలిగితే, ఆ ప్రకృతిలో మిళితమైతే మనకు ఆ జ్ఞానం లభిస్తుంది. అది మరి యూనివర్సిటీ జ్ఞానం కాదు కదా, ఇది నేచరు, ప్రకృతి జ్ఞానం. సో దాంతో ప్రకృతితో మమేకమైనప్పుడు వాటి లక్షణాలన్నీ కూడా మనకు అర్థమవుతాయి. ఇందాకే చెప్పారు, భావ అతృప్త జ్ఞానం, భావముల యొక్క జ్ఞానం తెలుస్తుందని. ఎప్పుడు తెలుస్తుంది? ఇదిగో ఈ విధంగా వెళ్ళినప్పుడు. అందుకని ఏం చెప్తున్నారు, సర్వభావ అధిష్టాతృత్వంతో ఇవన్నీ తెలుస్తాయి అంటున్నారు. అంటే ఇలాంటి వాడు అడుగు వేస్తుంటే తూచి వేస్తాడు, ఆచి తూచి వేస్తాడు. అంటే చచ్చిపోతాయని కాదు, వేగంగానే వెళతాడు, కానీ వేటి మీద పడకుండా వేయగలిగే అంత సామర్థ్యతగా సంపాదించుకుంటాడు. కనుక అన్ని జీవరాశుల యొక్క భావాలకు వీడు అధిష్టాత అవుతాడు. ఏదైనా జీవి జబ్బుతో బాధపడుతుంటే, అరుస్తూ ఉంటే దాని బాధ గ్రహిస్తాడు. ఇలా సర్వజీవుల యొక్క భావములను స్మృతిస్తాడు. ఉదాహరణకి ఇక్కడ చెప్పుకున్నాం, గౌతమ బుద్ధుడు ఆంతరంగిక శిష్యులు చెప్పిన సాధన ఒకటి ఉంది. నీవు నిజంగా సాధకుడు కాదలుచుకుంటే, నువ్వు నిజంగా భిక్కువు కాదలుచుకుంటే, ఈ ప్రపంచంలో ఎవరి తాలూకా కన్నీళ్లు నీ హృదయం మీద పడకుండా భూమి మీద పడకూడదు అని కంకణం కట్టుకోవాలని చెప్పారు భిక్షువుకి. నిజంగా భిక్షుకుడు కావాలంటే, తథాగతుడు కావాలంటే ఆ విధంగా నువ్వు కంకణం కట్టుకోవాలని చెప్తున్నారు. అదండి సర్వభావాధిష్టాతృత్వం అని. ఉదాహరణకి ఇంకొక ఉదాహరణ తీసుకుందాము. రమణ మహర్షి గారు ఉన్నారు. ఆయన అర్ధరాత్రి ఎందుకో ఆయనకి మెలకు వచ్చింది. మెలకు వస్తే లేచి వెళుతున్నారు. ఆయనకి ఏమైందంటే అక్కడ ఎక్కడో కుక్క మూలుగుతుంది. ఒక కుక్క దానికి జబ్బు చేసి ఇక చరమావస్థకు వచ్చింది పాపం దానికి. ఆ మూలుగు ఆయనకి వినపడి అర్ధరాత్రి లేచి వెళుతూ ఉంటే శిష్యులు ఉంటారు కదా, శిష్యులు ఉంటున్నప్పుడు ఆయన ఏమో బాత్రూమ్కి అట్లా వెళ్తున్నారా అని చెప్పి, అప్పుడు లైట్లే కదా, కరెంట్ ఉండేది కాదు ఆ రోజుల్లో. ఆ లైట్ తీసుకుని వెళ్తా ఉంటే వద్దని ఆయన ఆపేస్తాడు, రావద్దని అతన్ని ఆపేస్తాడు ఆ శిష్యుడిని. ఆయన ఒక్కరే వెళతారు. ఆయన ఒక్కరే వెళ్ళి తెలుసు అక్కడ జీవి ఉంది, అది రోదనతో వేడుస్తుంది, దానికి చరమదశ వచ్చిందని భావన ఆయనకి అంతరాత్మకు అందింది. ఆ సర్వభావ అధిష్టాతృత్వం అన్నారు కదా. సో ఆ మహానుభావుడికి ఆ జీవి యొక్క రోదన అంది. అప్పుడు ఆయన వెళ్ళి అక్కడ దాని దగ్గర కుక్క దగ్గర కూర్చుని చక్కగా దాన్ని సవర్దిస్తూ అది తన ఒళ్ళో తలకాయ పెట్టుకుని ప్రాణం వదిలింది. అదండి సర్వభావాధిష్ఠతత్వం. ఇందాక బుద్ధుడు చెప్పినా, ఇప్పుడు రమణ మహర్షి చెప్పినా, వాళ్ళు ఏముంది, ఎట్లా ఉన్నారు, అందరి యొక్క జీవుల యొక్క భావాలు తెలుసుకోగలగా ఆ అధిష్టానం ఉంది కదా, అది అలా ఉండాలని చెప్తున్నారు. అలాగే సర్వజాతృత్వంచ అంటే వాడికి తెలియనిదంటూ ఏమీ ఉండదు. అంటే దేని మీద మనసు పెట్టినా, అతను ఆ శాస్త్రం చదివినా చదవకపోయినా ఆ శాస్త్రంలో ఏం చెప్పబడి ఉందో వీడికి అది తెలుస్తుంది. ఈ స్థితిలో ఉంటే ఆ స్థితిలో ఉండే శాస్త్రాలు రాశారు మహానుభావులందరూ కూడా. కనుక వీడు ఆ స్థితిలోకి వెళ్ళేటప్పుడు శాస్త్రాలు ప్రకృతిలోంచి వీడికి అందబడతాయి. మరొకసారి తెలుసుకుందాం. ఈ సర్వజ్ఞాతృత్వంచ, ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న సర్వ అధిష్టాతృత్వం అంటే అన్ని సర్వజీవరాశుల యొక్క భావములు తెలుస్తాయని తెలుసుకున్నాం. ఇప్పుడు ఏం చెప్తున్నారు, సర్వజ్ఞాతృత్వంచ అంటే ఏంటి, ప్రపంచంలో అతనికి తెలియనిదంటూ ఏముండదు. దేని మీద మనసు పెడితే అతను ఆ శాస్త్రం చదవకపోయినా పర్వాలేదు, ఆ శాస్త్రం తనలోకి అదే పరశరీరావయస ఇందాక మనం చెప్పుకున్న కొన్ని సూత్రాల్లో. అంటే అలా ఆ యొక్క జ్ఞానమంతా తనలోకి రాబడుతుంది. ఆ శాస్త్రంలో ఏం చెప్పబడి ఉందో తనకు తెలియదు, కానీ అది తాను చదివే తనకు అనుభూతికి వచ్చేస్తుంది.
కాబట్టి ఈ శాస్త్రాలన్నీ కూడా ఆ స్థితిలో ఉండే మహానుభావులందరూ రచించారు అని చెప్పి అనుకుంటూ, కాబట్టి వీడు ఆ స్థితిలోకి వెళ్ళేటప్పటికి శాస్త్రాలు ప్రకృతిలోంచి వీడికి అందుతాయి. నువ్వు ఎప్పుడైతే అలా సిద్ధం చేసుకున్నావో దాని ద్వారా నీకు ప్రకృతిలో ఏది కావాలో అది అందబడుతూ ఉంటాయి. నీ దగ్గరికి ఏ శాస్త్రం కావాలో అది అందబడుతూ ఉంటుంది. ఉదాహరణకి న్యూటన్ను భూమి ఆకర్షణ శక్తి ఎలా తెలిసిందంటే అలాగే తెలిసింది. ఆయనకి భూమి ఆకర్షణ శక్తి ఎలా తెలిసిందంటే ఏదో అనుకోకుండా ప్రకృతిలో కూర్చుని పైనుంచి యాపిల్ పండు రాలింది, ఓహో ఇది భూమి ఆకర్షణ శక్తి ఉందా కదా అని ఆ బుర్రకు అప్పటికప్పుడు తట్టింది. అలా తెలియబడతాయి అని చెప్తున్నారు ఉదాహరణగా. కాబట్టి సత్వము పురుషుడు ఒకరికన్నా ఒకరు అన్యత అనేది ఖ్యాతిగా మాత్రమే ఉంటుంది. అంటే మనం సత్వము పురుషుడు రెండుగా చెప్పుకుంటున్నాం, కానీ పేరుకి అది ఖ్యాతిగా ఉంటుంది, అలా అనుకోవడానికి ఉంటుంది, కానీ గుణంలో ఏ భేదము లేదు. అలా అయిపోయిన వాడికి ప్రపంచంలో ఎవరు ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు సంతోషిస్తున్నారు, ఇవన్నీ కూడా ఫీల్ అవుతూ తెలుసుకోగలుగుతాడు. అంటే ప్రపంచంలో ఎవరు బాధపడుతున్నా, ఏ బాధగా ఎవరికి బాధ కలిగినా, ఎవరికి కష్టం కలిగినా అది తన బాధగానే భావిస్తాడు. అలా ఫీల్ అవ్వడం అంటే ఆ ఫీల్ అవ్వడం వల్ల దెబ్బతినడు, కానీ వాళ్ళే రిఫ్లెక్ట్ అవ్వవు. అంటే ఆ విషయాలు దాన్ని ఫీల్ అవుతాడు, కానీ దానికి దాసోహం అవ్వడు, వాటితో మమేకం అవ్వడు, వింటాడు అంతే, దాంతో ఉంటాడు. సో కనుక సర్వజ్ఞాతృత్వం అంటే సమస్తాన్ని తెలుసుకోగలుగుతాడు. జ్ఞానం అంటే అన్నీ తెలియటం. ఒకసారి మళ్ళీ తెలుసుకుందాం, మళ్ళీ జ్ఞానానికి వస్తున్నాం. సత్వము పురుషుడు అన్న ఒకరికన్నా ఒకరు అన్యత పేరు కాదు, ఒక్కటే. అంటే మామూలుగా ఖ్యాతిగా అంటే పేరుకు మాత్రమే సత్వము పురుషుడు అని చెప్పుకుంటాము. వాళ్ళిద్దరికీ గుణములో భేదం లేదు. అలా అయిపోయిన వాడికి ప్రపంచంలో ఎవరు ఎందుకు బాధపడుతున్నా, ఎందుకు సంతోషిస్తున్నా కూడా అవన్నీ తను ఫీల్ అవుతాడు. ఆ ఫీల్ అవ్వటంలో దెబ్బతినడు, కానీ రిఫ్లెక్ట్ అవుతాయి, ఆ విషయాలు రిఫ్లెక్ట్ అవుతాయి, కానీ ఏమి దాని గురించి స్పందించడు, ఇబ్బంది పడడు. అది అతని యొక్క తత్వం. అది సత్వము పురుషుడు ఆ స్థితికి తీసుకొచ్చిన వాడికి, ఆ రెండిటికి భేదము లేని వాడికి ఆ స్థితిలో ఉంటాడని చెప్తూ, అది సర్వజ్ఞాతృత్వంచ అంటే సమస్తాన్ని తెలుసుకోగలుగుతాడు అని చెప్తున్నారు. దానికి ఇంకొంచెం చెప్తున్నారు. సమస్తాన్ని అంటే జ్ఞానం అని అంతా జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాడు అని అంటున్నారుగా. అసలు జ్ఞానం అంటే ఏంటని చెప్తున్నారు ఇక్కడ. జ్ఞానం అంటే అన్నీ తెలియటం. జ్ఞాత అంటే తెలుసుకున్నవాడి లక్షణం. జ్ఞానం అంటే అన్నీ తెలియటం, జ్ఞాత అంటే తెలుసుకున్నవాడి లక్షణం. అంటే సృష్టిలో తాను అనుభవించిన భాగం ఉండదు, తాను అనుభవించని భాగం ఉండదు. సృష్టిలో అంతా తానే ఉంటాడు, తానే అంతా అయి ఉంటుంది సృష్టి. కాబట్టి ఆ సృష్టిలో ఏదున్నా తానే అయి ఉంటాడు. అందుకని అనుభవించని భాగం అనేది ఉండదు సృష్టిలో. అందుకని జ్ఞానము జ్ఞాత అన్నీ వాడిదే, తెలుసుకున్న వాడి లక్షణమే అయిపోయి ఉంటాయి. అలాంటి స్థితి పొందినవాడు అంతర్యామిత్వంతో సర్వజ్ఞత్వంలో పురుషోత్తముడుగా రమిస్తాడు. వాడికి ఎదురుగుండా ఏమొచ్చినా ఏమి ఇబ్బంది ఉండదు. ఏది వచ్చినా సరే దాన్ని ఆ సమయానికి ఏం చేయాలో అది సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు అంతే. దేనికి రిఫ్లెక్ట్ అవ్వడు, దేనికి ఇబ్బంది పడరు అనమాట. అలా ఉంటారు. సో ఈ అంతర్యామిత్వంతో సర్వజ్ఞత్వంలో పురుషోత్తముగా రమిస్తూ దీనిని ఏం చెప్తున్నారంటే పురాణ ఇతిహాస గ్రంథములలో వాసుదేవ ఉపాసనం అని అన్నారు. ఇతిహాస అంటే ఏంటో తెలుసా అండి? ఇతిహాస అంటే మనకి ఆ ఇతిహాసాల్లో ఉన్న కథలు కావచ్చు, సబ్జెక్టు కావచ్చు, మనకి పండు వెలిసి చేతిలో పెట్టినట్టు అర్థమయ్యేటి చేసేవి ఇతిహాసములు. అది ఇప్పుడు ఆ ఇతిహాస గ్రంథములలో ఏం చెప్తున్నారంటే వాసుదేవ ఉపాసనం అని అన్నారు. ఈ యొక్క వాసుదేవ ఉపాసన యొక్క వ్యూహము ఇలా ఉంటుందని చెప్తున్నారు. ఏమని? క్షరపురుషుడు అంటే జీవుడని, అంటే దేహము ఇంద్రియాలు మనసు బుద్ధి చిత్తం వీటికి అధిపతి ఎవరండి? సంకర్షుడు అంట. సంకర్షణుడు అంటే దేహం అనే పొరలోకి ప్రవేశం. సంకర్షణుడు అంటే ఈ దేహం అనే పొరలోకి ప్రవేశం జరుగుతుందంట, అది సంకర్షణ అంటే. అంటే క్షరపురుషుడు అంటే ఇంత కూడా చెప్పుకున్నాం ఇంతకుముందు కూడా, ఈ దేహ ఇంద్రియాలు మనసు బుద్ధి ఏదైతే కలిగి ఉన్నాడో వాడు జీవుడు, వాడు క్షరపురుషుడు. వాటికి అధిపతి ఎవరండి? వీటన్నిటికీ సంకర్షణుడు. సంకర్షుడు అంటే దేహం అనే పొరల్లో ఉంటాడు, పొరలో ప్రవేశం చేస్తాడు. అక్షర పురుషుడు అంటే వాసుదేవుడు అంట, లేదా సత్వమో లేక ఆత్మ అనొచ్చు. వాటికి అధిపతి ఎవరంటే ప్రద్యుమ్నుడు. ప్రద్యుమ్న అంటే ప్రబల వేగం, ప్రద్యుమ్న అంటే ప్రబల వేగం అంట. అలాగే మూడోది సర్వాంతర్యామి నారాయణుడు లేక పురుషోత్తముడు. క్షరపురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడు. ఆ పురుషోత్తముడు అంటే సర్వాంతర్యామి నారాయణుడు. అధిపతి ఎవరంటే అనిరుద్ధుడు.
అనిరుద్ధం అంటే నిరోధించడానికి వీలు లేదు. ఇక అనిరుద్ధం అంటే నిరోధించడానికి వీలు లేనటువంటి స్థితి. పరమాత్ముడు సంకల్పిస్తే నిరోధించేందుకు మరొకటి లేదు. ఇక అతివేగంగా దేహం అనే పొరల్లోకి వచ్చి నివసించడమే. అంటే నిరోధించడానికి వీలు లేదంటే ఇక వేరే ఆగేది. ఆ వెలుగు అనేది సంపూర్ణంగా పొరల్లోకి అతివేగంగా, మళ్ళీ మామూలుగా కాదు, అతివేగంగా దేహం అనే పొరల్లోకి వచ్చి నివసించడమే. ఎవరు? ఆ సర్వాంతర్యామైన వాసుదేవ తత్వము, ఆ నారాయణ తత్వము. అది అనిరుద్ధుడని నిరోధించడానికి వీలు లేనటువంటిది. పరమాత్ముడు సంకల్పిస్తే నిరోధించడానికి మరొకటి లేదు. అతివేగంగా దేహంలోకి ఆ యొక్క పరమాత్మ తత్వము వచ్చేసి నివసిస్తుంది అని చెప్పడమే సర్వాంత నారాయణుడు అంటే ఆ పురుషోత్తముడు యొక్క స్థితి. సో ఇలా వాటికి అధిపతులు అని ఇచ్చి చక్కటి దీన్ని ఏమంటారంటే వాసుదేవ అంటే అందరిలో తానే వసించటం. వసుదేవ అని అంటారు కదా. వాసుదేవ అంటే అందరిలో వ్యాపించి ఉండటం. మనకి భారత భాగవత రామాయణములలో ఒకని పేరు నారాయణుడని, ఇంకొకని పేరు వాసుదేవుడని, వీళ్ళల్లో ఉన్న అంతర్యామి పేరే విష్ణువు. విష్ణువు అంటే ఏంటి? వ్యాపించి ఉన్నవాడని అర్థం. ఇందులో మొదటి వ్యూహమునకు అధిపతి సంకర్షణుడు, రెండవ దానికి అధిపతి ప్రద్యుమ్నుడు, మూడవ దానికి అధిపతికి అనిరుద్ధుడు. ఈ 3 విధాల వ్యూహములను ఏమన్నారండి? ఒక వ్యూహం అన్నారు. చెప్పుకున్నాం కదా, ఈ 3 రకాల విధాలను వ్యూహములు అన్నారు. ఆ 3 రకాల ఏదైతే ఉందో ఆ 3 రకాలని వ్యూహములు అన్నారు. ఇతిహాసాలు, పురాణాలు మనకి ఇలాంటి చదివేటప్పుడు అందులో ఉన్న పరిభాషను సమన్వయం చేసుకుంటే ఇలాంటివన్నీ మళ్ళా చదువుకుంటూ నెమరవేస్తూ ఉండాలి. అప్పుడే ఆత్మ యొక్క శక్తులు మనలో వెలువడుతూ ఉంటాయి. మనలో ఆత్మశక్తులలో చిక్కుకొని అజ్ఞానంలో పడకుండా ఈ జ్ఞాన వైరాగ్యం పనికొస్తుంది. అంటే ఆత్మశక్తి అజ్ఞానంలో పడకుండా ఈ ఆత్మశక్తి మనకి జ్ఞాన వైరాగ్యాన్ని పనికొస్తూ ఉంటాయి. చిట్ట చివరకు కేవలము తాను అని తెలుస్తుంది, ఇంకేమీ లేదు, తానే అని తెలుస్తుంది అనమాట. ఇంకేదీ లేదు అక్కడికి. సో ఆ స్థితికి తీసుకెళ్తున్నారు. ఆ తాను, ఆ కైవల్యం అనే స్థితిని ఇక్కడ కొంచెం పరిచయం చేశారు మహర్షి గారు. సో కైవల్యం అంటే కేవలము తానుగా ఉన్నాను అన్న విషయం అనమాట. సో ఈ సూత్రంలో మనకి ఒక అద్భుతమైన సూత్రం ఇది. చెప్పుకున్నా ముందే ల్యాండ్ మార్క్ లాంటిదని. కాబట్టి ఈ సూత్రాన్ని మరీ ఒకసారికి 10 సార్లు విని మనం దాన్ని అవగాహన చేసుకుని ఆ పురుషతత్వం ఏంటో, ఆ వాసుదేవ తత్వం ఏంటో మనకి తెలుసుకుంటే ఆ సత్వము పురుష ఖ్యాతి ఎలా వస్తుందో అన్న విషయాన్ని చాలా చక్కగా మనం అవగాహన చేసుకుని దాన్ని మనలో స్థిరపరచుకుందాం. మరి అలాగే తర్వాత సూత్రం కూడా అద్భుతమైనదే. విభూతి పాదములో 51వ సూత్రం. తద్వైరాగ్యదపి దోష బీజక్షయే కైవల్యం. తద్వైరాగ్యదపి దోష బీజక్షయే కైవల్యం. తత్ అంటే అది, వైరాగ్యాత్ అంటే వైరాగ్యం వలన, అపి అంటే కూడా, దోష బీజక్షయే దోష బీజములు క్షీణించుట వలన కైవల్యము వచ్చును. సూత్రార్థము, ఆ వైరాగ్యం వలన చివరలో మిగిలిన బీజము తాను జ్ఞానిని అన్న భావం కూడా నశించి కైవల్యం సిద్ధిస్తుందన్నారు. ఇంక అక్కడే ఉండదు ఇక. సో అది ఇక్కడ చెప్తున్నారు. ముందు సూత్రంలో చెప్పుకున్నాం కదండి, సర్వభావాధిష్ఠాతృత్వం అని, సర్వజ్ఞాతృత్వం అని చెప్పుకున్నాం కదా. సృష్టిలో సమస్త జీవరాశుల భావములు నీ యందున్న స్థితి వచ్చినప్పుడు నీకు తెలియనిది ఏమీ ఉండదు అనుకున్నాం. కానీ ఇక్కడ పొరపాటు పడతారు అని చెప్తూ సర్వజ్ఞత్వం వచ్చేటప్పటికి, అక్కడి వరకు చెప్పుకున్నాం, బాగానే ఉంది. మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అక్కడ దాకా వచ్చావు, బాగానే ఉంది, మంచిగా అంతవరకు వచ్చావు, కానీ ఇక్కడ కొంచెం అప్పుడు పొరపాటు పడే స్థితి కూడా వస్తుందని చెప్తున్నారు. అంటే కొంచెం అవేర్నెస్ కల్పిస్తున్నారు మనకి. సర్వజ్ఞత్వం వచ్చేటప్పటికి అవతలివాడు ఏదైనా చెప్తుంటే అందులో పొరపాటు ఏదైనా ఉంటే అలా కాదు ఇలా అని చెప్పడం అని వాళ్ళు కాదనడం, మళ్ళీ మన వాదనలోకి దిగటం మొదలవుద్ది. అక్కడ రాగద్వేషాలు అనేవి ఎక్కడ వస్తాయన్నమాట. ఇవే సర్వజ్ఞ దోషములంటే. అంటే ఉన్నాయి, నీకు అంత దాకా వచ్చావు. సర్వభావాధిష్ఠాతృత్వము అంటే సర్వభావాల యొక్క జ్ఞానం తెలుసుకోవటం, భావములు తెలుసుకోవటం, అలాగే సర్వజ్ఞానం తెలుసుకున్నావు. సమస్త జీవరాశులు ఏందో ఆ భావం నీలో స్థితమై ఉంది. కానీ ఎవరైనా ఒక అలాంటి సర్వజ్ఞుడే, నీలాంటి సర్వజ్ఞుడే, ఆ కెపాసిటీ గల ఆ సమబుద్ధిని ఎవరైనా నీ వద్దకు వచ్చినప్పుడు ఒక వాదన జరుగుతుంటే అప్పుడు అలా కాదు ఇలా, ఇలా కాదు ఇలా అని మన వాదనలో దిగుతాం. కాబట్టి రాగద్వేషాలు ఇవన్నీ కూడా ఇంకా ఉంటాయి. ఇవే సర్వజ్ఞ దోషములు. మీలో ఉన్న అంతర్యామి సర్వజ్ఞుడని తెలియాలి, కానీ నీవు సర్వజ్ఞుడిగా ఉంటే దోషం ఆపాదించబడుతుంది
అని చెప్తున్నారు. ఇక్కడ ఎంత ఎరుకను కల్పిస్తున్నారో చూడండి. మనకి అంత స్థాయికి మనం వస్తూ ఉన్నా, అంత జ్ఞానం మనకు అనుభూతి పొందినా కూడా ఇంకా ఎరుక ఉండాలి. అక్కడ మళ్ళా దోష బీజాలు ఉన్నాయి. ఆ దోష బీజక్షయే, ఆ బీజాల్ని మనం జాగ్రత్తగా ఎరుకతో గమనించాలి. అక్కడ మళ్ళీ నీలాంటి వాడు సమబుద్ధి వచ్చినప్పుడు ఆ లోపల ఎక్కడో ఉన్న మళ్ళీ అహంకారం అనేది బయటకు వస్తుంది. సో అదేంటి అక్కడ చెప్తున్నారు. దివ్యములైన ఇంద్రియ శక్తులు పొందటం, దర్శన జ్ఞానం, బలం పొందటం, దేహ సౌందర్యం పొందటం మొదలైనవన్నీ మీరు దేని మీద సాధన చేసినా మిమ్మల్ని కిందకి జార్చేస్తాయి. జాగ్రత్త అన్నారు. ఇప్పుడు దాకా మనం తెలుసుకున్నవన్నీ సిద్ధులే, శక్తులే. ఇంద్రియ శక్తులను పొందటం కానీ, సిద్ధ దర్శన జ్ఞానం అనుకున్నాం, అలాగే బలం పొందటం అనుకున్నాం, దేహ సౌందర్యం గురించి చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా మీరు దేని మీద సాధన చేసినా మిమ్మల్ని అవి కిందకి జార్చేస్తాయి, జాగ్రత్త అన్నారు. మరి ఇవన్నీ ఎందుకండి చెప్పాలి, ఇవన్నీ ఎందుకు తెలియజేస్తున్నారంటే తెలుసుకోవాలి అంతే. ఇవి వస్తాయని తెలియచేయడం కోసం చెప్తున్నారు, ఇలాంటివి ఉంటాయని తెలియచేయడం కోసం చెప్తున్నారు. కానీ వీటిల్లో మీరు దేని మీద ఆధారపడ్డా, దేనికోసం మీరు యోగాభ్యాసం చేసినా, పాకుడు బండ మీద కాలు వేస్తే గట్టిగా వేస్తే జారినట్లే, ఎంత గట్టిగా వస్తే అంత సూటిగా జారిపోతాం అని మహర్షి పతంజలి గారు నొక్కి నొక్కి చెప్తున్నారండి. కాబట్టి ఈ ఇంద్రియ శక్తులన్నీ మనం ఏది సంపాదించినా, ఇవన్నీ మనం ఇంతవరకు ఇన్ని చెప్పుకున్నా ఇలా ఉంటాయి అని తెలుసుకోవడం కోసం అని చెప్తున్నారు. ఇలాంటి వాటి ఉంటాయి కాబట్టి మనకు కాస్తంత ఎరుక కల్పిస్తున్నారు, అవేర్నెస్ని కల్పిస్తున్నారు. సో కాబట్టి దేని మీద యోగాభ్యాసం చేసిన వాటిల్లో వేటిపై మీరు ఆధారపడ్డా పాకుడు బండ మీద రాళ్ళు వేసినట్లే, కాబట్టి హెచ్చరిక చేస్తున్నారని చెప్తున్నారు ఇక్కడ. తద్వైరాగ్యదపి అంటే ఈ చెప్పిన వాటిని, మనం ఇప్పుడు దాకా చెప్పుకున్న వాటిని వైరాగ్యం పొందినప్పుడు, అంటే సర్వభావాధిష్టాతృత్వము, సర్వజ్ఞాతృత్వం వచ్చినవాడు కూడా, సర్వభావాధిష్టాతృత్వము, సర్వజ్ఞాతృత్వం వచ్చినవాడు కూడా ధ్యానం కోసం ధ్యానం చేయటమే మిగులుతుంది. ధ్యానం కోసమే ధ్యానం చేస్తాడు, ఇంక వేరే ఏదీ లేదు. అప్పుడే పరిపూర్ణమైన వైరాగ్యం వస్తుంది. కేవలం ధ్యానం చేయడం కోసమే, ధ్యానమే, ఇంక వేరే ఏది ఆశించకూడదు. సో అది పరిపూర్ణమైన వైరాగ్యం ఇస్తుంది. ఎందుకు చేస్తున్నారు అనేది వెళ్ళిపోతుంది. అది తద్వైరాగ్యదపి అంటే ధ్యానం కోసమే కానీ ఇంక వేరే దేనికోసం కాదు. అలా చేస్తేనే అది పరిపూర్ణమైన వైరాగ్యం అని అంటారు. ఎందుకు చేస్తున్నారు అనేది ప్రశ్న వెళ్ళిపోతుంది. కానీ దానిని తద్వైరాగ్యదపి అన్నారు. దాని ఎందు కూడా వైరాగ్యం చెందటం వస్తుందంట. దేనిలోనండి? తద్వైరాగ్యదపి, అందు కూడా వైరాగ్యం చెందడం వస్తుందంట. అలాంటి వైరాగ్యం దోష బీజక్షయం అవుతుంది. అట్లాంటి వైరాగ్యం ఎప్పుడైతే నీకు ఇందులో ఆ వైరాగ్యంలో కూడా ఎందుకు చేస్తున్నాం, ధ్యానం ఎందుకు చేయటం అని ధ్యానం కోసమే చేయటము పరిపూర్ణమైన వైరాగ్యం వస్తుందని చెప్తున్నారు. అక్కడ కూడా ఎందుకు చేస్తున్నారు అనేది కూడా వెళ్ళిపోతుంది. కానీ అలాంటి సమయం, అలాంటి స్థితికి పొందినా కూడా, అలాంటి వైరాగ్యం చెందినా కూడా ఇంకా వైరాగ్య దోష బీజక్షయం అవుతుంది అంటున్నారు. కానీ దోషము తాలూకా విత్తనాలు మిగిలి ఉంటాయంట. అక్కడ కూడా ఇంకొంచెం దోషం ఉంటుందంట. ఆ దోషం ఎందులో ఉంటుంది? విత్తనాల రూపంలో మిగిలి ఉంటుందంట. ఎందులో మిగిలి ఉంటాయో చెప్తున్నారు. చూడండి, అంత దాకా వచ్చినా కూడా మనలో ఏ చిన్న దోషమో ఉంటుంది. ఆ దోషం విత్తన రూపంలో ఉంటుంది. అది ఎందులో మిగిలి ఉంటాయంటే, సర్వజ్ఞత్వం వచ్చిన బీజాలు అడుగునే దాగి ఉంటాయి. సర్వజ్ఞత్వం వచ్చింది, అంతా మనకి ఆ అధిష్టాతత్వం వచ్చింది, సర్వజ్ఞత్వం వచ్చింది, అంతా తెలుసు. కానీ ఎక్కడో ఒక మూల ఆ బీజాలు అడుగున దాగి ఉంటాయంట మన లోపల పొరల్లో. అవి ఇంకో సమబుద్ధి అయినప్పుడు, ఇందాక చెప్పుకున్నాం, ఇంకొక సమబుద్ధి అయిన సర్వజ్ఞుడు కలిసినప్పుడు మాత్రమే ఆ విత్తనాలు మొలకెత్తుతాయి. అంటే నీకు సమబుద్ధి వచ్చినప్పుడు అక్కడ తర్కమో లేకపోతే ఒక సంభాషణ జరుగుతుంది చూడండి, అప్పుడు నీలో మొలకెత్తుతాయి అన్నమాట. ఆ విత్తనాలు సారవంతమైన భూమి దొరికినప్పుడేగా మనం విత్తనాలు మొలుస్తాయి. కాబట్టి యోగ సాధన ద్వారా దోష బీజములు క్షీణిస్తాయని చెప్తున్నారు. అంటే నీలో ఎక్కడో ఒక బీజం ఉంటుంది. ఆ బీజములు అలా నీలాంటి సమబుద్ధి దొరికినప్పుడు మళ్ళా ఆ బీజం, అంటే వాడితో ఘర్షణ లేకపోతే తర్కం చేస్తున్నప్పుడు నీలోని ఆ బీజం బయటకు వస్తుంది అని చెబుతూ యోగ సాధన ద్వారా ఆ బీజముల్ని క్షీణింప చేసుకోవాలి అని చెప్తున్నారు. దోష బీజములు క్షీణిస్తాయని చెప్తున్నారు. కాబట్టి యోగ సాధనలో కేవలం ఒక వెలుగ మిగులుతుంది, ఇంక వేరే ఏమి ఉండదండి, అన్నీ వెళ్ళిపోతాయి. కేవలం వెలుగు అంతే. ఆ వెలుగుగా నీవు ఉంటావు.
ఆ వెలుగు మిగులుతుంది. ఆ వెలుగు మీ సత్వమునందు ప్రకాశించి మీ ఆత్మయే వెలుగుగా ఉండి ఆ పరమాత్మ నుండి ఆ వెలుగు ప్రకాశించే స్థితి వస్తుంది. అంటే మీలో పరిశుద్ధి వచ్చిన తర్వాత, మొత్తం మీలో అంత పరిశుద్ధి వచ్చిన తర్వాత ఆత్మకు పరమాత్మకు భేదం నశిస్తుంది. పరిశుద్ధి అంటే స్థూల శరీరం పరిశుద్ధి మాత్రమే కాదు సుమా. స్థూల శరీరం పరిశుద్ధి మాత్రమే కాదు, కోరికల నుండి మనసు పరిశుద్ధి, మహిమలు కావాలనే స్థితి నుండి పరిశుద్ధి, పేరు ప్రతిష్టలు కావాలనే మనసు నుండి పరిశుద్ధి, ఇలాంటి వాటి నుండి పరిశుద్ధి కలిగేటప్పటికీ అంతర్యామిత్వం తప్ప ఇంకేమీ మిగలదు. ఇదండి సర్వభావతృత్వం, అధిష్టాతృత్వం, సర్వజ్ఞాతృత్వము. అలా అవన్నీ తెలుసుకున్నా కూడా ఇంకా ఎక్కడో దోషం మిగిలి ఉన్నప్పుడు ఆ దోషాన్ని కూడా యోగ సాధనలు క్షీణింపచేసుకుంటే కేవలం మిగిలేది ఒకానొక వెలుగు మాత్రం మిగులుతుంది. ఆ వెలుగే మీ లోపల ప్రకాశిస్తుంది. ఆ వెలుగే మీరు ఆత్మయ్య ఉంటారు. ఆ పరమాత్మ నుండి ఆ వెలుగు ప్రకాశించే స్థితి వస్తుంది. అంటే మీలో పరిశుద్ధి వచ్చిన తర్వాత ఆత్మకు పరమాత్మకు ఇంకా భేదం నశిస్తుంది. పరిశుద్ధి అంటే స్థూల శరీరం పరిశుద్ధి మాత్రమే కాదు, కోరికల నుండి కూడా, మనసులో ఏ కోరికలు ఉన్నాయి అవి కూడా పరిశుద్ధమైపోవాలి. మహిమలనే స్థితి నుండి కూడా పరిశుద్ధమైపోవాలి. పేరు ప్రతిష్టలు అనే స్థితిని వాటి నుండి కూడా పరిశుద్ధమైపోవాలి. ఇలా వాటి నుండి పరిశుద్ధి కలిగేటప్పటికీ ఇంకా ఏముంటుంది మిగిలి అంటే అంతర్యామిత్వము. అంతర్యామిత్వంలో మిగిలి ఉంటాము. ఇదండి ఈ సూత్రం యొక్క అర్థము. మరి ఇంత అద్భుతంగా మనకి మహానుభావులు మనకి అందించారు. మరి అలా ఆ అంతర్యామిత్వంలో జీవించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉందాం మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్. పతంజలి యోగ సూత్రాలు, శాస్త్రీయ సాధనా దృక్పథం, జీవన విధాన సారం. సంప్రదించవలసిన చిరునామా పిరమిడ్ హౌస్, మాచవరం, విజయవాడ 520004. ఫోన్ నంబర్స్ 9848170801, 9848192801 మరియు పిఎంసి పబ్లికేషన్స్ 8-2-603/1/3, థర్డ్ ఫ్లోర్, రోడ్ నంబర్ 10, బంజారా హిల్స్, హైదరాబాద్ 5,34,000. ఫోన్ నంబర్స్ 9398676126939867612.